ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 8వ స్కందము 8-9 అధ్యాయాలు. ఈ 8-9 అధ్యాయాలలో ఇలావృత దేశమున భగవంతుడగు శంకరుని ద్వారా భగవంతుడగు శ్రీహరి యొక్క సంఘర్షణ రూపస్థుతి, భద్రాస్వ దేశమునందు భద్రశ్రవుడు హయగ్రీవ రూపమును స్తోత్రము చేయుట, హరివర్షమునందు ప్రహ్లాదుడు నృసింహ రూపమును, కేతుమాల దేశమున శ్రీ లక్ష్మీ ద్వారా కామదేవ రూపమును, రమ్యక వర్షమునందు మనువు మత్స్య రూపమును స్తుతించి ఉపాసించుట మనం తెలుసుకుంటాము. మొత్తము 8వ స్కందంలోని 6వ భాగము తెలుసుకుంటున్నాము. నారాయణుడు చెప్తున్నాడు, నారద, జంబుద్వీపమునందు ఇలావృతాది 9 దేశములు ఉన్నాయి. అన్ని దేశములందు బ్రహ్మ మొదలగు వివిధ దేవతలు నివసిస్తారు. ఈ దేవతలు జప ధ్యాన సమాధులందు లగ్నమై మొదట చెప్పిన స్తోత్రముల ద్వారా శ్రీదేవిని ఉపాసిస్తూ ఉంటారు. ఆ దేశములందు వనముల శ్రేణులు కోకొల్లలుగా ఉంటాయి. అవన్నీ కూడా పరిమళాన్వితములైన పుష్పములతో, ఫలములతో, పల్లవములతో సుశోభితములై ఉంటాయి. ఆ దేశములందు అసంఖ్యాకములైన అడవులు, పర్వతములు, గుహలు ఉన్నాయి. ఆ పర్వత లోయలు స్వచ్ఛమైన జలముతో నిండి ఉంటాయి. ఆ 9 వర్షములందు ఆదిపురుషుడగు భగవంతుడైన నారాయణుడు సకల లోకములను తన కృపాదృష్టితో అనుగ్రహించు శ్రీదేవిని ఉపాసిస్తూ విరాజమానుడై ఉంటాడు. అట్టి నారాయణమూర్తిని అక్కడి జనులు నిశ్చలమైన మనస్సుతో కొలుస్తూ ఉంటారు. ఇక ముందు కూడా ఈ పూజా పద్ధతులు కొనసాగాలని ఆ స్వామి తన వివిధ రూపములలో శోభిల్లుట ఆ ప్రభువు యొక్క స్వభావము. ఇలావృతమున భగవంతుడగు శ్రీహరి రుద్రరూపమున విరాజిల్లుతుంటాడు. బ్రహ్మ నేత్రముల నుండి ఆ స్వామి ప్రాదుర్భవించాడు. ఈయన ప్రేయసి ప్రియురాలు ఎల్లవేళలా ఆ ప్రభువు వెంటనే ఉంటుంది. ఆ క్షేత్రమునందు పురుషులెవ్వరు కూడా ప్రవేశించలేరు, తిరగనూ లేరు. పురుషుడెవరైనా అక్కడికి వెళ్ళినచో భవానీదేవి శాపమున అతడు వెంటనే స్త్రీగా మారిపోతాడు. అక్కడ భవానీదేవి సేవయందు లగ్నమైన అనేక స్త్రీలు ఉంటారు. ఈ స్త్రీలతో చుట్టుకొనబడి భగవంతుడైన రుద్రుడు మహానుభావుడైన సంఘర్షుని ఉపాసిస్తూ ఉంటాడు. ఈ సంఘర్షణుడు భగవంతుడైన శ్రీహరి యొక్క తామస ప్రకృతి గల 4వ మూర్తిగా చెప్పబడతాడు. కేవలము సమస్త ప్రాణుల కళ్యాణార్థము రుద్రదేవుడు సంఘర్షణుని పూజిస్తాడు. ఈ పూజించబడు రుద్రదేవుడు జన్మలేనివాడు. ఈ స్వామి చిత్తము ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. భగవంతుడైన శంకరుడు చెప్తున్నాడు, ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యాయ అనంతాయ వ్యక్తాయ నమః. ఓం వలన సమస్త గుణములు వ్యక్తమవుతాయి. ఆ అనంతునకు ఓంకార స్వరూపుడు పరమపురుషుడైన శ్రీ భగవంతునకు నమస్కారము. భజింపదగిన ప్రభు, నీ చరణకమలములు భక్తులకు ఆశ్రయమిస్తాయి. నీవు స్వయముగా ఐశ్వర్యమునకు పరమ ఆశ్రయభూతుడవు. భక్తుల ఎదుట నీవు నీ భూతభావన స్వరూపమును సంపూర్ణముగా ప్రకటిస్తావు. వారిని సంసార బంధము నుండి కూడా ముక్తులను చేస్తావు. కానీ భక్తులు కాని వారిని బంధములలో పడవేస్తుంటావు. నీవే సర్వేశ్వరుడవు. నేను నిన్ను భజిస్తాను ప్రభు. మేము క్రోధావేశమును జయించలేకున్నాము. అప్పటికప్పుడు మా చిత్తము పాపాసక్తమవుతుంది. కానీ నీవు ప్రపంచమును అదుపులో ఉంచటానికి నిరంతరము సాక్షి రూపమున దాని సకల కార్యకలాపాలను చూస్తుంటావు. మాయామయమగు విషయముల అలాగే చిత్తవృత్తుల ప్రభావము నామమాత్రము కూడా పడదు. కానీ దాని ప్రభావము మా మీద ఉంటుంది. అట్లాంటి స్థితిలో తమ మనస్సును వశమునందుంచుకోవాలని కోరిక గల పురుషుడు నిన్నెందుకు ఆదరించడు? జగతుత్పత్తికి స్థితి లయములకు కారణుడవు నీవేయని
వేద మంత్రములు చెప్తున్నాయి. కానీ నీవు ఆ 3 వికారములు అంటని వాడివి. అందువలన నిన్ను అనంతుడు అని అంటారు. నీ 1000 తలల మీద ఈ భూమండలము తిలాధాన్యపు గింజలాగా ఉంచబడింది. అది ఎక్కడ ఉంచబడినదో అన్న విషయము నీకు కూడా తెలియదు. విజ్ఞానమయుడైన ఆ భగవంతుని వలన రుద్రుడనగు నేను త్రిగుణాత్మక తేజము గల అహంకారముతో ఇంద్రియాభిమానములకు దేవతలను, ఇంద్రియములను, పంచభూతాదులను సృష్టిస్తాను. మేమందరము త్రాటిలో కట్టబడిన పక్షులలాగా నీ క్రియాశక్తికి వశులమై నీ కృపచేత ఈ జగత్తును సృష్టిస్తాము. సత్వాది గుణముల సృష్టిలో మోహితుడైన ఈ జీవుడు మీ చేత రచింపబడిన కర్మబంధమున చిక్కుకొనడి మాయకు లోనై భ్రాంతితో తరుణోపాయము తెలుసుకోడు. ఈ జగత్ ఉత్పత్తి లయములు కూడా నీ రూపములే. అట్టి నీకు నేను పదే పదే నమస్కరిస్తాను. శ్రీనారాయణుడు చెప్తున్నాడు, నారద, ఈ విధంగా మహాభాగ్యశాలి అయిన రుద్రభగవానుడు సంకర్షణ స్వామిని ఇలావృతమునందు ఉపాసిస్తాడు. అలాగే భద్రాస్వ వర్షమునందు ధర్ముని పుత్రుడు భద్రస్రవుడు ఉన్నాడు. అతని కులమందలి ప్రముఖ సేవకుడు భగవంతుడైన వాసుదేవుని హయగ్రీవ నామముతో పిలుస్తారు. ఆ స్వామి సుప్రసిద్ధ మూర్తిని నిశ్చల సమాధితో హృదయమునందు ధరించి స్తుతిస్తారు. సేవకులతో కూడిన భద్రశ్రవుడు చెప్తున్నాడు, ఓం నమో భగవతే ధర్మాయాత్మ విశోధనాయ నమః. చిత్తమును విశుద్ధమనరించు ఓంకార స్వరూప భగవంతుడగు ధర్మునకు నమస్కారము. అహో, భగవంతుని లీలలు ఎంతో విచిత్రమైనవి. దాని వలన జీవుడు సకల లోకములను సంహారమనరించు కాలుని చూసి కూడా చూడనట్లు ఉంటాడు. తుచ్చమైన విషయానుభవములకు పాపములతో నిండిన ఆలోచనల చిక్కులో చిక్కుబడి ఉంటాడు. తన చేతులతోనే తన పుత్రులను, పితామహులను, మృతదేహములను దహనము చేసి కూడా స్వయముగా తానెల్లవేళలా బ్రతికి ఉండటానికే ఇచ్చగిస్తాడు. విజ్ఞులు జగత్తును నశ్వరమని తెలుపుతారు. సూక్ష్మదర్శులు, ఆత్మజ్ఞానులు ఈ జగత్తును అలాగే దర్శిస్తారు. అయినప్పటికీ జన్మరహితుడమైన ప్రభు, నీ మాయతో ప్రజలు మోహితులవుతూనే ఉంటారు. మీరు అనాది అంటే జన్మరహితులు. అలాగే మీ పనులు కూడా మహా ఆశ్చర్యకరములు. అట్టి మీకు నమస్కరించదను. పరమాత్మ, మీరు అకర్తలు, మాయావరణ రహితులు. అయినప్పటికీ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములు మీ యొక్క కర్మలుగానే అంగీకరించబడ్డాయి. ఇందులో ఏ సందేహము లేదు. కానీ సర్వాత్మ రూపములతో, కార్యకారణ భావముతో మీరు సర్వదా అతీతులు. మీ శ్రీ విగ్రహము మానవ గుర్రము యొక్క సంయుక్త రూపము. ప్రళయకాలమందు తమోగుణ ప్రధానులైన దైత్యగణములు వేదములను దొంగిలించారు. అప్పుడు బ్రహ్మ ప్రార్థించగా మీరు రసాతలము నుండి వాటిని ఆ స్వామికి తెచ్చి ఇచ్చారు. ఇట్టి అమోఘ లీలలు చేయు సత్య సంకల్పులు మీరు. అట్టి మీకు మేము నమస్కరిస్తున్నాము. ఈ విధముగా భగవంతుడగు హయగ్రీవుని స్తుతిస్తూ భద్రస్రవులను పేరుగల ఆ మహాత్ములు భగవంతుడగు శ్రీహరి గుణములను వర్ణిస్తారు. ఈ పరమపావన చరిత్రను చదివినవారు, వినినవారు ఈ పాపమయమైన పాము కుబుసము నుండి ముక్తులై దేవి దివ్యధామమునకు వెళ్ళిపోతారు. శ్రీనారాయణుడు చెప్తున్నాడు, నారద, హరివర్ష ఖండమునందు భగవంతుడగు నృసింహ రూపమున భాసిల్లుతుంది. పాపములను నశింపచేయుటయే ఈయన స్వభావము. భక్తులను సదా కృపతో చూస్తుంటాడు. భాగవతోత్తముడగు ప్రహ్లాదుని హృదయమునందు ఈ స్వామి ఎడల అనన్య భక్తి ఉంటుంది. ఇతడు ఆ ప్రభువు గుణములను చక్కగా ఎరుగును. అందువలన ఆ స్వామి దివ్య రూపమును సందర్శించి దానవ శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు ఆ ప్రభువు గుణములను వర్ణిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు, ఓం నమో భగవతే నారసింహాయ నమస్తేజస్తేజసే ఆవిరావిర్భవ వజ్రద్రంష్ట కర్మాశయాన్ రంధయ రంధయ
తమోగ్రస ఓం స్వాహ అభయం మమాత్మని భూయిష్టాః. ఓం క్షౌం ఓంకార స్వరూపుడు భగవంతుడగు శ్రీ నారసింహునకు నమస్కరించెదను. మీరు అగ్ని మొదలగు తేజస్సునకు కూడా తేజస్సులు, మీకు ప్రణామములు. ఓ వజ్రనఖ, ఓ వజ్రద్రంష్ట, మీరు నాకు ప్రత్యక్షము కండు, ప్రకటితులు కండు. నా కర్తవ్య వాసనలను దహింపండి, కాల్చివేయండి. నా అజ్ఞాన రూప అంధకారమును తొలగించండి, నశింపచేయండి. ఓ స్వాహ, నా అంతఃకరణమునందు అభయమును ప్రసాదించండి. మీరు స్వయముగా నా మీద కృపతో అక్కడ ప్రకాశించండి. ఓం క్షౌం ప్రభు సమస్త జగత్తుకు శుభమగుగాక. దుష్టుల బుద్ధియందు కళ్యాణకర భావము ఉత్పన్నమగుగాక. సకల ప్రాణులయందు పరస్పరము సద్భావన వింజమానమై ఉండవలెను. ప్రజలందరూ పరస్పర హితమునే తలపోయాలి. తమ మనస్సు శుభమార్గమునందు పయనించుగాక. మన అందరి బుద్ధి నిష్కామ భావముతో భగవంతుడకు శ్రీహరియందు లగ్నమై ఉండుగాక. ప్రభు ఇల్లు వాకిలి, స్త్రీలు పుత్రులు, ధనధాన్యములు, సోదరుల బంధువులయందు మనం ఆసక్తులము కారాదు. కేవలము భగవంతుని ప్రేమించు భక్తుల మీదనే మనకు ఆసక్తి ఉండాలి. సంయమనము కల పురుషుడు కేవలము శరీర నిర్వహణ కోసమే అన్నాదులచే తృప్తి చెందుతాడు. అతనికి ఎంత తొందరగా సిద్ధి ప్రాప్తిస్తుందో అంత శీఘ్రముగా ఇంద్రియలోలుడగు పురుషుడు పొందలేడు. ఆ భగవద్భక్తుల సాంగత్యమున భగవంతుని పవిత్ర చరిత్ర పుణ్యతీర్థములతో సమానమైనది. అది శ్రవణము చేయి సౌభాగ్యము లభిస్తే అట్టివానికి అసాధారణ శక్తి ప్రభావము లభ్యమవుతుంది. వాటిని పదే పదే సేవించు చెవుల నుండి భగవంతుడు హృదయమున ప్రవేశిస్తాడు. అతని సమస్త దైహిక మానసిక మాలిన్యము నశిస్తుంది. అట్టి భగవద్భక్తుల సాంగత్యమునెవరు కోరుకోరు? సమస్త దేవతలు, ధర్మజ్ఞానములు మొదలైనవి సకల సద్గుణములతో కూడి నిష్కామ భక్తుని హృదయమందు ఎప్పుడూ నివాసముంటాయి. కానీ భగవద్భక్తుడు కానివానికి ఆ గుణములు ఎక్కడ నుండి వచ్చి చేరతాయి? అతడు వివిధములైన సంకల్పములను చేస్తూ నిరంతరము నీచములైన బాహ్య విషయముల వైపు పరుగులు తీస్తూ ఉంటాడు. చేపలకు జలము ఎంతో ప్రియమైనది, వాటి జీవనమునకు అదియే ఆధారము. అలాగే సాక్షాత్తు శ్రీహరియే సకల దేహదారులకు ప్రియతమమైన ఆత్మ. ఆ స్వామిని పరిత్యజించి ఎవరైనా మహాత్మాభిమానులు గృహమునంద ఆసక్తులైతే అట్టి స్త్రీ పురుషుల గొప్పతనము కేవలము ఆయువును పరిగణించియే అంగీకరించబడాలి, గుణముల దృష్టిని అనుసరించి కాదు. అందువలన అసుర గణములారా, మీరు తృష్టరాగ విషాదములు, క్రోధము, అభిమానము, కోరిక, భయము, దీనత్వము, మానసిక సంతాపములకు మూలము జన్మ మరణ రూప సంసార చక్రమున పరిభ్రమిస్తూ గృహాదులందలి ఆసక్తులను వదిలిపెట్టి భగవంతుడగు నృసింహుని నిర్భయమగు చరణకమలములను ఆశ్రయింపండి. నారద, పాపరూప ఏనుగులకు భగవంతుడగు నరసింహుడు సింహరూపుడు. అట్టి భగవానుడు దానవరాజకు ప్రహ్లాదుని హృదయ కమలమందు విరాజమానుడై ఉంటాడు. అట్టి అతడు నిరంతరము భక్తితో ఆ ప్రభువును స్తుతిస్తూ ఉంటాడు. మిగిలిన వర్షముల గురించి, కేతుమాల వర్షముల గురించి నారాయణుడు చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.